వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. ఈరోజు ఇండియాలోనే ఫస్ట్ టైం మనం ఒక కోర్స్ లాంచ్ చేస్తున్నాం. ఇట్ ఈస్ లైక్ ఎ ట్రెండ్ సెట్టింగ్ కోర్స్ అన్డౌటెడ్లీ. ఫస్ట్లీ వీడియోకి స్టార్ట్ అయ్యి చేసే ముందు ఇప్పటి వరకు నా గురించి మీకు తెలియకపోతే దిస్ ఇస్ భీమా శంకర్. ఐ డిడ్ మై ఎంటెక్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్. I have 14 years of teaching experience in GATE and engineering services, and I am able to place my students in various IITs and top MNCs. If you go to any IITs, you can see my students, and thousands of students I am able to place in the past many years. ఇప్పుడు వీడియోకి వస్తే అసలు ఫస్ట్ ఇయర్ నుంచి గేట్ కోచింగ్ ఏంటి సార్? ఎవరన్నా వింటే వింతగా చూస్తారు. మా సీనియర్స్ కానీ మా టీచర్స్ కానీ ఎప్పుడైనా సరే సెకండ్ ఇయర్ లోనో థర్డ్ ఇయర్ లోనో ప్రిపరేషన్ స్టార్ట్ చేయమని చెప్పారు. మీరు ఫస్ట్ ఇయర్ అంటున్నారు, అసలు ఇది లాజికలేనా? ఎందుకంటే ఇప్పుడే మనం ఇంజనీరింగ్ లోకి వస్తాం, వచ్చిన వెంటనే గేట్ కోచింగ్ ఏంటి సార్? లేదా అసలు ఫస్ట్ నాకు ఇంజనీరింగ్ ఏంటో అర్థం కావడానికి 1 ఇయర్ పడుతుంది కదా సార్ అనే డౌట్స్ ఉంటాయి. ఈ అన్ని డౌట్స్ కి నేను ఒక సాలిడ్ రీజన్, నా ఎక్స్పీరియన్స్ ని బిలీవ్ చేయండి, ఒక మంచి సొల్యూషన్ ఇస్తాను ఈ వీడియోలో. జస్ట్ 20 minutes వీడియో మీరు కంప్లీట్ గా చూడండి. ఖచ్చితంగా మీ లైఫ్ లో ఈ వీడియో ఇంపాక్ట్ చేస్తుంది. ఇప్పుడు మీకు ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను ఈ పాయింట్ చెప్తున్నాను చూడండి. ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి మీకు ఈ పాయింట్ కి ఆన్సర్ దొరుకుతుంది. మనం +2 వరకు చాలా బాగా చదువుతాం. 90% ఇంజనీరింగ్ లో ఏదో చేద్దామని ఎంటర్ అవుతాం. ఇంజనీరింగ్ రాగానే కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. సరైన టీచర్స్ ఉండరు, ఎవరు సరిగ్గా చెప్పరు. మనకి బేసిక్స్ సరిగ్గా బిల్డప్ అవ్వవు. ఎప్పుడైతే బేసిక్స్ బిల్డప్ అవ్వో మీ ఎంటైర్ ఇంజనీరింగ్ కెరీర్ అనేది పాడైపోతుంది. సో ఈ అన్నిటికీ ఒక మంచి సొల్యూషన్ తో ఒక కోర్స్ లాంచ్ చేసాము. ఈ కోర్స్ నుంచి మీకు 40 మార్క్స్ వరకు గేట్ లో వచ్చే అవకాశం ఉంది. అంటే మీరు గేట్ లో క్వాలిఫైయింగ్ కాదు, ఒక మీడియం లెవెల్ ర్యాంక్ వరకు ఫస్ట్ ఇయర్ లోనే వెళ్ళిపోవచ్చు. అసలు ఇది పాసిబుల్ కాదా అంటే, దానికోసం రోజంతా చదవాలంటే జస్ట్ 2 hours ఇస్తే చాలు. 1 to 2 hours టైం లోనే ఇదంతా ఎలా పాసిబుల్ చెప్తాను. ఇప్పటి వరకు ఇలాంటి కోర్సు ఎవ్వరూ లాంచ్ చేయలేదు. ఐ కెన్ ప్రౌడ్లీ సే ఐఎమ్ ద ఫస్ట్ వన్ టు లాంచ్ ఇట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. మరి ఇంత మంచి కోర్సుని ఇప్పటి వరకు ఎందుకు లాంచ్ చేయలేదంటే, అది స్టూడెంట్స్ కి బెనిఫిట్, ఇన్స్టిట్యూట్స్ కాదు. అందుకనే ఇది లాంచ్ చేయలేదు. ఎందుకు కాదో కూడా లాస్ట్ లో డిస్కస్ చేద్దాం. సో ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే కైండ్లీ సబ్స్క్రైబ్ ఇట్ అండ్ లైక్ ద వీడియో. యాజ్ యూ నో, ఐఎమ్ ద ఫస్ట్ వన్ టు గివ్ ద కంటెంట్ ఇన్ తెలుగు లాంగ్వేజ్. మీకు తెలుసు కదా, తెలుగులో ఇప్పటి వరకు మీకు గేట్కి సంబంధించింది కానీ ఇంజనీరింగ్ సంబంధించింది కానీ కంటెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసింది మనమే. తర్వాత ఇంకా ఛానల్స్ కొత్త కొత్తవి రావచ్చు, అందరూ స్టార్ట్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఎ వెల్కమింగ్ నోట్. బట్ వన్ థింగ్, హూ స్టార్టెడ్ దిస్ ఇనిషియేషన్? ఐఎమ్ ద వన్. సేమ్ వే ఇప్పుడు ఒక కోర్స్ ని మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇది కూడా ట్రెండ్ సెట్టింగ్ అవుతుంది. ఫ్యూచర్ లో చాలా మంది స్టార్ట్ చేయొచ్చు. బట్ ఇట్ ఈస్ వెల్కమింగ్. ఆల్వేస్ చేంజెస్ మస్ట్ బి హ్యాపెండ్, రైట్? చూద్దాం. సో హార్డ్లీ నేను 20 minutes టైం తీసుకుంటాను, అందుకంటే ఎక్కువ తీసుకోను. కానీ మీకు మొత్తం డీటెయిల్స్ ఇస్తాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ సెకండ్ ఇయర్ లోనే అసలు మనం ఎందుకు స్టార్ట్ చేయాలి సార్ అంటే, మీ ఇంజనీరింగ్ మొత్తంలోనే ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ చాలా 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 ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ సెకండ్ ఇయర్స్ లో మనకు అసలు ఫస్ట్ ఇయర్ ఎలా జరుగుతుందో తెలియకుండానే ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోతుంది. మీరు ఇంజనీరింగ్ అంటే ఏదో అనుకుని వస్తారు, ఏదో చేద్దాం, టెక్నికల్ గా చేద్దాం అని వస్తారు. అవేమీ జరగకుండానే ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోతుంది. అప్పటి వరకు +2లో ఏ క్వశ్చన్ ఇచ్చినా చేసేయగలిగే మీరు సడన్ గా మీ గ్రాఫ్ డౌన్ అవుతుంది. బిలీవ్ ఇన్ మీ. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్. ఒక సర్వే ప్రకారం చెప్పాలంటే +2లో మనకి ఇనఫ్ నెంబర్ ఆఫ్ టీచర్స్ ఉన్నారు, కోచింగ్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ ఇంజనీరింగ్ వచ్చేసరికి సంహౌ ఎక్కడో చిన్న గ్యాప్ వలన టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఉన్న గ్యాప్ మరి ఏంటనేది చెప్పలేం. కానీ సంహౌ దే ఆర్ నాట్, పిల్లలకి సరైన నాలెడ్జ్ కానీ చదువు కానీ దొరకట్లేదు. ఖచ్చితంగా దొరకట్లేదు. సో ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో మనకి ఏం జరుగుతుందంటే, ఆ బేసిక్స్ ఏవైతే పడవో ఆటోమేటికల్ గా మీరు ఇంజనీరింగ్ లో ఇంట్రెస్ట్ కోల్పోతారు. సో +2 వరకు 90% స్కోర్ చేసిన మీ సిజిపిఏ ఇంజనీరింగ్ వచ్చాక తగ్గుతుంది. సబ్జెక్ట్ నాలెడ్జ్ తగ్గిపోతుంది, బేసిక్స్ తగ్గిపోతాయి. ఎప్పుడైతే మీకు బేసిక్స్ లేవో థర్డ్ ఇయర్ కానీ ఫైనల్ ఇయర్ కానీ జీవితంలో ఇంజనీరింగ్ మీద ఇంట్రెస్ట్ మీకు రాదు. ఇంజనీరింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ అంతా పోతుంది. ఎప్పుడు ఎప్పుడు చదవాలని ఉంటుంది, నేర్చుకోవాలని ఉంటుంది, మీకు అర్థం కాని పరిస్థితి ఉంటుంది. వాటికి సంబంధించిన ఫౌండేషన్ కోర్సే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో అదే విధంగా మీకు ఇంజనీరింగ్ లో ఇంట్రెస్ట్ పోవడం, ఫౌండేషన్స్ ఎవరైతే సరిగ్గా ఉండవో వాళ్ళ కెరీర్ మొత్తం కూడా ఇబ్బంది పడతారు. ఇదే లూప్ లో ప్రతి ఇంజనీర్ ఈ రోజు ఉన్నాడు. సో ఈ కోర్స్ అనేది ఖచ్చితంగా ఒక డిఫరెంట్ గా, ఒక పాత్ బ్రేకింగ్ లాగా మారాలని, ఖచ్చితంగా ఇంజనీరింగ్ లో కొంచెం చేంజెస్ రావాలని నేను ట్రై చేస్తున్నాను. అండ్ కోర్స్ ని కూడా చాలా లోయెస్ట్ ప్రైస్, అంటే ప్రతి ఒక్కరు హార్డ్లీ మీ ఒక స్విగ్గీ ఆర్డర్ అంత కూడా ఉండదు, అంత తక్కువ ప్రైస్ లో మీకు వచ్చేలాగా నేను ప్రైస్ లాస్ట్ లో చూపిస్తాను. మీరు కూడా సర్ప్రైజ్ అవుతారు. అంత తక్కువ ప్రైస్ లో మనకి ఈ కోర్స్ లాంచ్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్లీ చాలా మంది స్టూడెంట్స్, ఖచ్చితంగా మీ సీనియర్స్ కూడా చెప్పి ఉండొచ్చు, మీరు ఎప్పుడైనా సరే గేట్ గురించి అడుగుంటే మీ టీచర్స్ అన్న తర్వాత చూడండి, ఫైనల్ ఇయర్ లో చేసుకోండి, థర్డ్ ఇయర్ లో చేసుకోండి అని చెప్తారు. కానీ ఎవరు కూడా ఎర్లీగా స్టార్ట్ చేయమని చెప్పరు, ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్ నాలెడ్జ్ లేక. మీరు ఒకసారి ఇంజనీరింగ్ గేట్ సిలబస్ తీసి చూడండి, మీకు ఫస్ట్ ఇయర్ లో చదివే సబ్జెక్ట్స్ నుంచి 40 మార్క్స్ వస్తాయి.
మిగతా సబ్జెక్ట్ సెకండ్ ఇయర్‌లో మీరు చదివే సబ్జెక్ట్ నుంచి 50 మార్క్స్ వస్తాయి. అంటే ఒక 80-90 మార్క్స్ అనేవి మనకి ఫస్ట్, సెకండ్ ఇయర్‌లో నుంచే వస్తుంది గేట్ సిలబస్ మొత్తం. అందుకే గేట్ థర్డ్ ఇయర్‌లో పెడతారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఆహ్, గేట్ ఎగ్జామ్ అనేది చాలా మంది లేట్‌గా స్టార్ట్ చేసి, అప్పుడు ప్లేస్‌మెంట్స్‌కెళ్ళాలో తెలీదు వాళ్ళకి, గేట్ ప్రిపేర్ అవ్వాలో తెలీదు, ఆ టైం ఏదో సరిపోదు. ఇవన్నీ ఇబ్బందులు పడతా ఉంటారు. మీరు మీరు అవేమీ లేకుండా, మరి ఇక్కడ నేను +2 నుంచి ఇప్పుడే వచ్చాను సార్. జీరో నాలెడ్జ్‌తో వచ్చి కూర్చుంటే క్లాస్ అర్థమవుతుందా సార్? లేదా ఇప్పుడే ఇంజినీరింగ్‌కి ఎంటర్ అయ్యాం కదా సార్! ఒక 1 ఇయర్ రిలాక్స్ అవుదాం అనుకుంటున్నాం సార్ అని అనుకునే వాళ్ళందరికీ చెప్తున్నాను. ఈ కోర్స్ అనేది జీరో నుంచి స్టార్ట్ చేస్తాము. మీరు రోజుకి నాకు ఇవ్వాల్సిన టైం జస్ట్ 2 అవర్స్. ఈవెన్ 1-2 అవర్స్ అని కూడా చెప్తాను. 1 అవర్ ఇచ్చినా సరే ఇట్ ఈస్ ఎ డూయబుల్ థింగ్. సో, మీ ఫౌండేషన్ అంటే ఇది ఇంకొక విషయం ఏం చెప్తున్నానంటే, ఇది మీ కోర్స్ గేట్‌కి మాత్రమే కాదు. మీ ఇంజినీరింగ్ మొత్తానికి ఒక ఫౌండేషన్ లాగా పనిచేస్తుంది. మీరు ఇంజినీరింగ్‌లో అప్‌గ్రేడ్ అవ్వడానికి రేపొద్దున మీరు సెమిస్టర్ ఎగ్జామ్స్ కానీ, రేపొద్దున మీరు ప్లేస్‌మెంట్స్‌కి వెళ్ళాలనుకున్నా సరే, ఇంజినీరింగ్‌లో ఏం చేయాలనుకున్నా సరే, కావాల్సిన సాలిడ్ ఫౌండేషన్ ఇక్కడ దొరుకుతుంది. ఈ పర్టిక్యులర్ కోర్స్ నుండి. అండ్ ఇంకో థింగ్ చెప్తున్నాను. నేను నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నాను. నేను నా సెకండ్ ఇయర్ బీటెక్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ ఎళ్లి సమ్మర్‌లో క్రాష్ కోర్స్‌లో కోచింగ్ తీసుకొని, మళ్ళీ మా ఊరొచ్చి నేను గేట్ ప్రిపేర్ అయ్యాను. సెకండ్ ఇయర్ వరకు నేను కాలేజ్ టాపర్‌ని. సెకండ్ ఇయర్ వరకు నేను సెమిస్టర్‌కి చాలా కష్టపడేవాడిని. ఒక్కసారి ఇదే సెకండ్ ఇయర్‌లో గేట్ కోచింగ్ ఎళ్ళొచ్చిన తర్వాత నాకు సెమిస్టర్ ప్రిపరేషన్ చాలా ఈజీ అయిపోయింది. ఎందుకంటే సబ్జెక్ట్‌ని ఎలా అనలైజ్ చేయాలి, మ్యాథమెటికల్‌గా ఎలా నేర్చుకోవాలనేది మనం ఈ ప్రాసెస్‌లో తెలుసుకుంటాం గేట్ కోచింగ్‌లో. అది నేను సెకండ్ ఇయర్‌కి వెళ్తున్నప్పుడు ఎవరు మా టీచర్స్ కూడా నన్ను ఎంకరేజ్ చేయలేదు. ఇప్పుడు వెళ్ళకూడదు, థర్డ్ ఇయర్ తర్వాత వెళ్ళన్నారు. ఇట్స్ మై ఇండివిడ్యువల్ డెసిషన్. ఐ యామ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. థర్డ్ ఇయర్‌లోనే నాకు ర్యాంక్ వచ్చింది. మళ్ళీ దాన్ని ఇంప్రూవ్ చేసుకొని ఫైనల్ ఇయర్‌లో ఇంకా బెటర్ ర్యాంక్ తెచ్చుకున్నాను. సో, ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా సరే ముందుగా స్టార్ట్ చేసిన వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి సక్సెస్ అవ్వడానికి. మీరు కెరియర్‌లో ఒక ఫోకస్డ్‌గా ఒక పాత్‌లో ఫైనల్ ఇయర్‌కి వెళ్ళక ముందే తెలుసుకుంటారు. ఒకవేళ ఈ ఎగ్జామ్ మీకు కాదు అని అనుకున్నారనుకోండి, తప్పేముంది? సో, నేను చెప్తున్నాను చూడండి, ఇన్‌స్టిట్యూట్స్ అన్నీ ఇవి ఎందుకు లాంచ్ చేయవో కూడా చెప్తాను లాస్ట్‌లో. గేట్‌లో మీరు ప్రపంచంలో ఏ ఎగ్జామ్‌కైనా తీసుకోండి. 10%, 20% ఆఫ్ ద అప్లికెంట్సే సక్సీడ్ అవుతారు కదా! ఆ 10, 20%లో మీరు ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా ఎర్లీగా స్టార్ట్ చేయాలి. ఒకవేళ స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఇది నచ్చలేదు, మీకు వదిలేసి ఇంకొక ఆప్షన్‌కి వెళ్ళడానికి కూడా ఇప్పుడు టైం దొరుకుతుంది. అంటే థర్డ్ ఇయర్‌లోనే మీరు గేట్ రాసేసారు. మీకు గేట్ ర్యాంక్ వచ్చేసిందనుకోండి. ఫైనల్ ఇయర్‌కి ఇంప్రూవ్ అవుతారు. లేదా థర్డ్ ఇయర్‌లో మీకు అర్థమైంది. అరే! ఈ ఎగ్జామ్ నా వల్ల కాదు అని అనుకున్నారనుకోండి. ఆ ప్రిపరేషన్ యూజ్ చేసుకొని క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కి టర్న్ అవ్వచ్చు. లేదా ఇంకొకది వేరే వేరే కోర్స్‌కి టర్న్ అవ్వచ్చు. అలాంటి ఫౌండేషన్ అనేది ఇక్కడ ఇస్తాం మనం. ఓకేనా? ఇప్పుడు చూడండి. సో, మీరు నాకివ్వాల్సింది హార్డ్‌లీ 2 అవర్స్ ఆఫ్ టైమ్ ఎవ్రీ సింగిల్ డే. మన దగ్గర అంత టైం అయితే ఉందనుకుంటున్నాను గదా! మీరు కాలేజ్‌కెళ్ళి సెమిస్టర్ మనకు ఇంజినీరింగ్ కాలేజ్‌లో టైమ్ మేనేజ్‌మెంట్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది స్టూడెంట్స్ అవసరం లేని విషయాల్లో టైమ్ స్పెండ్ జేసి, అవసరానికి టైం లేదనుకుంటారు. మనం చేసే ఇంజినీరింగ్‌లో బోలెడంత టైం మిగులుతుంది. మీ సెమిస్టర్‌కి హార్డ్‌లీ 15 డేస్ చదివినా మీరు క్రాక్ చేసేయగలరు. కానీ ఇది తెలియక మిడ్ ఎగ్జామ్స్ అని జెప్పి, కాలేజ్‌లో అవసరం లేని ఫెస్ట్ అనో, ఏదనో చెప్పి, రోజంతా ఆక్యుపైడ్‌గా, బిజీగా ఉన్నట్టు ఇంజినీరింగ్ అంటే చాలా టఫ్ అన్నట్టు ఫీల్ అవుతాం. ఒరిజినల్ టైమ్ మేనేజ్‌మెంట్ తెలిసిన వాడికి ఇంజినీరింగ్ అనేది చాలా ఆడుతూ, పాడుతూ జరిగిపోతుంది. చాలా టైం మనకి మనం డెవలప్ అవ్వడానికి కుదురుతుంది. మీరు అందులోంచి నాకు 1, 2 అవర్స్ ఇస్తే మీ లైఫ్‌ని చేంజ్ చేసే డెసిషన్ లాగా మీరు ఫీల్ అయ్యేలా చేస్తా. ఇప్పుడు చూడండి. సో, మీ సెమిస్టర్‌ది ప్రాబ్లమ్ లేకుండా మీ సెమిస్టర్ ఫౌండేషన్ ఉంటుంది. ఇక్కడ ప్లేస్‌మెంట్స్‌కి ఫౌండేషన్ ఉంటుంది. దాంతో పాటు మీ గేట్ ప్రిపరేషన్ కూడా జరుగుతుంది. ఇట్స్ ఎ వెరీ సిస్టమాటికల్లీ డిజైన్డ్ ప్రోగ్రామ్. సో, విత్ మై ఎక్స్‌పీరియన్స్ ఐ యామ్ సేయింగ్ అగైన్, మీరు ఎర్లీగా స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా గేట్‌లో 100% సక్సెస్ అవ్వడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి. డౌటే లేదు. ఇది నా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. నేను చూసిన ర్యాంకర్స్ అందరూ కూడా ఐదర్ డ్రాప్ తీసుకొని గేట్ అయ్యాక బీటెక్ అయ్యాక 1, 2 ఇయర్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు, లేదా ఎర్లీగా స్టార్ట్ చేసిన వాళ్ళే. సో, ఎర్లీగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఆ డ్రాపర్స్‌ని బీట్ చేయరు. మీరు ఎర్లీగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? బీటెక్ అయ్యాక 1, 2 ఇయర్స్ వేస్ట్ చేద్దాం అనుకుంటున్నారా అనేది ఇట్ ఈస్ యువర్ ఇండివిడ్యువల్ డెసిషన్. ఓకే. సో, డోంట్ డిలే ఇట్ ఫర్దర్. ఇట్ ఈస్ ద రైట్ టైమ్. ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి 100% ఛాన్స్. మనం ఏదైనా స్టార్ట్ చేసే ముందు ఒక ఇనర్షియా ఉంటుంది. ఈ రోజు కాదులే, ఈ వీక్ కాదులే, ఈ మంత్ కాదులే అనుకుంటాం. మనం చదివేటప్పుడు కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఆగి చదువుదాం, 10 మినిట్స్ ఆగి చదువుదాం ఆ ప్రాసెస్ మీ మైండ్ నుంచి తీసేయండి. ఏ రోజైనా కెరీర్‌కి సంబంధించిన ఏ డెసిషన్ అయినా చదవడానికైనా సరే, యూ షుడ్ డూ ఇట్ ఇమ్మీడియేట్‌లీ అని అనుకోండి. మీరు చదవాలని అనుకుంటే నెక్స్ట్ మినిట్ మీ చేతిలో బుక్ ఉండాలి. మీరు 5 మినిట్స్ చదివినా ఓకే. బట్ స్టార్ట్ ఓపెనింగ్ ద బుక్. అదే విధంగా ఇఫ్ యూ వాంట్ టు ప్రిపేర్ స్టార్ట్ యువర్ జర్నీ. ఇప్పుడు ఈ కోర్స్‌లో ఏముంటాయో మనం డిస్కస్ చేద్దాం. ఈ కోర్స్‌కొచ్చి మనకి చూడండి, గేట్ సీఎస్ కానీ, ఈసీ ఎలక్ట్రికల్ అందరికీ ఇది యూజ్‌ఫుల్లే. ఈసీకి, ఎలక్ట్రికల్‌కి, ఈవెన్ మెకానికల్ సివిల్ వాళ్ళు కూడా మ్యాథ్స్ ఆప్టిట్యూడ్ తీసుకోవచ్చు. నేను కాదనట్లేదు. కానీ ఆహ్,
మిగతా సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి సిఎస్ ఈసీ వాళ్ళకి రిలేటివ్. అండ్ నా ఎక్స్పీరియన్స్ వచ్చి ఈసీ ఎలక్ట్రికల్కి 14 years, సిఎస్సి వాళ్ళకి 14 yearsగా నేను టీచ్ చేస్తున్నాను కాబట్టి ఐ కెన్ గైడ్ యూ ద బెస్ట్. ఇప్పుడు చూడండి, ఈ కోర్సులో మనకి మ్యాథ్స్ ఉంది. ఈసీ వాళ్ళకైనా సరే, ఎలక్ట్రికల్ అయినా, సిఎస్సి అయినా. చూడండి, ఇంజనీరింగ్లో మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి, మ్యాథ్స్ రాకుండా మీరు ఏమీ చేయలేరు. మీరు రేపు పొద్దున్న మెషిన్ లెర్నింగ్ చేయాలన్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయాలన్నా, ఇంకొకటి ఏదన్నా మీరు పవర్ సిస్టమ్స్ నేర్చుకోవాలన్నా, మషిన్స్ నేర్చుకోవాలన్నా, విఎల్ఎస్ఐకైనా సరే, మ్యాథ్స్ ఈజ్ వెరీ ఫండమెంటల్. మీ ఇంజనీరింగ్ అన్నిటికీ ఫౌండేషన్ ఏంటి? మ్యాథ్స్ వస్తేనే మీరు ఏదైనా చేయగలరు. ఈ మ్యాథ్స్ అండ్ యాప్టిట్యూడ్, మీరు ప్లేస్మెంట్స్కి వెళ్ళినా సరే యాప్టిట్యూడ్ పనికి వస్తుంది కదా. ఈ రెండు కలిపి మనం గేట్లో 28 మార్క్స్కి వస్తాయి. అంటే మిమ్మల్ని గేట్లో క్వాలిఫై చేసేది ఈ రెండు సబ్జెక్ట్సే. ఈ రెండు సబ్జెక్ట్స్ మీరు ఫస్ట్ ఇయర్లో నేర్చుకోవచ్చు కదా. దీనికి ఏమైనా ముందుగా చదవాల్సిన పని ఉందా? మనం జీరో నుంచి నేర్పిస్తాం. మ్యాథ్స్కి మనకి నేను చెప్తున్నాను చూడండి, ఇండియాస్ బెస్ట్ ఫ్యాకల్టీ కారుమూడి ఉమామహేశ్వరరావు సార్ అని 25 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఎక్స్ మేడ్ ఈజీ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో ఆయన నాతో ఉన్న రిలేషన్తో నేను అడిగిన వెంటనే సార్ ఓకే అమ్మా నీకోసం నేను చెప్తానని చెప్పి ఒప్పుకున్నారు. మన 30th నుంచి క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి స్టార్ట్ అవుతున్నాయి. మీరు బిలీవ్ ఇన్ మీ, మ్యాథ్స్కి మీరు యూట్యూబ్లో కూడా చెక్ చేసుకోండి. ఫైనెస్ట్ ఫ్యాకల్టీ, టాప్ ఫ్యాకల్టీ, బెస్ట్ ఫ్యాకల్టీ దగ్గర మీరు చదవాలని అనుకుంటే యూ కెన్ జాయిన్ విత్ అస్. ఓకే, నెక్స్ట్ లెవెల్లో మనం ఫీజెస్ తక్కువ పెట్టామని చెప్పి క్వాలిటీలో అసలు 1% కూడా కాంప్రమైజ్ కాము. ఐ బిలీవ్ ఇన్ స్కేలబిలిటీ. నేను ఎక్కువ మంది స్టూడెంట్స్ని చదివించాలి, తక్కువ ఫీజుతో చదివించాలి, క్వాలిటీ ఇవ్వాలి, ఇదే నా ఎయిమ్. దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు మీకు సిఎస్సి వాళ్ళకి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏంటంటే ప్రోగ్రామింగ్. ఇది ఈసీ ఎలక్ట్రికల్ వాళ్ళకి కూడా ఇస్తాం మనం. ఇది మీకు గేట్లో లేకపోయినా సరే ప్రోగ్రామింగ్ అనేది ఈసీ ఎలక్ట్రికల్ వాళ్ళకి ఫండమెంటల్ కదా, అది మీకు ఏదో విధంగా యూజ్ అవుతుంది కాబట్టి ఇది కూడా మీకు అలౌ చేస్తాం. అదే సిఎస్సి స్టూడెంట్స్కి అయితే ఇది మీకు ఫస్ట్ ఇయర్లో బేసిక్ కదా, ఇది గేట్కి పనిచేస్తుంది, మీకు దీనికి కూడా పనిచేస్తుంది. ఇవి అన్నీ మీకు లైవ్లో చెప్పిస్తాం. డిజిటల్ ఒక్క సబ్జెక్ట్ మాత్రం అది నేనే చెప్తాను, ఇట్ విల్ బి ఇన్ హైబ్రిడ్ మోడ్. హైబ్రిడ్ మోడ్ అంటే మీకు రికార్డెడ్ పార్ట్ ఉండి చాప్టర్ వైజ్ డౌట్స్ లైవ్లో జరుగుతాయి. సో ఈ 4 సబ్జెక్ట్స్ నుంచి మీకు గేట్లో 40 మార్క్స్ వస్తాయమ్మా. అంటే 40 మార్క్స్ అంటే మీరు ఆల్మోస్ట్ ర్యాంక్ దగ్గరలో రీచ్ అయిపోతారు ఫస్ట్ ఇయర్ నుంచి. ఫస్ట్ ఇయర్లోనే మీరు ఈ రేంజ్లో ఉంటే ఆలోచించుకోండి, థర్డ్ ఇయర్కి వచ్చేసరికి మీరు ఖచ్చితంగా ర్యాంక్ కొడతారు. థర్డ్ ఇయర్లో మీ ర్యాంక్ ర్యాంక్ని ఇంకా ఫైనల్ ఇయర్కి బాగా ఇంప్రూవ్ చేసుకుంటారు. లేదా థర్డ్ ఇయర్కి మీకు అర్థమైపోయింది, మీరు ఇంకొక పాత్ తీసుకోవడానికి మీకు టైం దొరుకుతుంది. దట్ ఈస్ పాసిబుల్ విత్ దిస్ కోర్స్. అండ్ ఇప్పుడు ఈసీ ఎలక్ట్రికల్ వాళ్ళు చూడండి, ఇక్కడ ఏం చదువుతున్నారో ఈ రెండు హైబ్రిడ్ మోడ్లో చదువుతారు. నెట్వర్క్స్ అండ్ డిజిటల్ నేనే చెప్తాను, నేను గర్వంగా చెప్తున్నాను. అండ్ విత్ సాలిడ్ ప్రూఫ్, ఇండియాలో మీరు ఎక్కడైనా కోచింగ్ తీసుకోండి, నెట్వర్క్స్ అండ్ డిజిటల్ నాకంటే యూ డోంట్ గెట్ ఎ బెటర్ క్వాలిటీ కంటెంట్ ఎనీవేర్. ఇండియాస్ బెస్ట్ కంటెంట్ విల్ బి అవైలబుల్ విత్. నా దగ్గర చదివిన స్టూడెంట్స్ చెప్పారు, మీరు 1 lakh ఫీజు కట్టి జాయిన్ అయినా సరే నెట్వర్క్స్లో నా దగ్గర చదివిన తర్వాత యూ విల్ గెట్ మోర్ సాటిస్ఫాక్షన్. నేను అలాంటి స్టూడెంట్స్ చూశాను. ఒక స్టూడెంట్ నాకు మెసేజ్ చేశారు, సార్ నేను 3 ఇన్స్టిట్యూట్స్లో చదివాను సార్, నెట్వర్క్స్ నాకు ఎక్కడ అర్థం కాలేదు, సో మేబీ టీచర్స్ బాగా చెప్తున్నారు, నాకు అర్థం కావట్లేదు సార్. అంటే నేను అన్నాను, టీచర్ ఎప్పుడు బాగా చెప్తే మనకు అర్థం కాకపోవడం ఉండదు, మనకు అర్థం కాకపోతే టీచర్ బాగా చెప్పలేనట్టు అర్థం అనేది మనం ఒక పాయింట్గా పెట్టుకోవాలని చెప్పాను. సో నేను నా కోర్స్ ఇచ్చాను, దానికి ఫ్రీ కోర్సు చదివి చూడమని చెప్పాను. ఆఫ్టర్ 1 week షీ మెసేజ్ మీ, ఓకే సార్ డెఫినెట్లీ ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ నౌ సార్, అండ్ దట్ ఈస్ వాట్ టీచింగ్ మీన్స్. సో ఆ కైండ్ ఆఫ్ క్వాలిటీ కంటెంట్ మీకు ఈ 2 సబ్జెక్ట్స్లో నేను ఇస్తాను. ఇంకొక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈసీ ఎలక్ట్రికల్ వాళ్ళకి ఈ 2 కామన్ సబ్జెక్ట్స్ ఎనీవే. ఈ 2 సబ్జెక్ట్స్ మీరు రేపొద్దున విఎల్ఎస్ఏలోకి వెళ్ళాలన్నా, గేట్ రాయకపోయినా సరే, ఇంకా మీరు ఇంజనీరింగ్లో ఏది చేయాలన్నా సరే ఈ సబ్జెక్ట్ అనేది ఫండమెంటల్ సబ్జెక్ట్. సో మీకు ఇక్కడ నేను చెప్పేది సెమిస్టర్కి హెల్ప్ అవుతుంది, ప్లేస్మెంట్కి హెల్ప్ అవుతుంది. మీరు నిజంగా గేట్ ప్రిపేర్ అవ్వాలనుకున్నా సరే మీకు ఫస్ట్ ఇయర్లో ఉండగానే, లాస్ట్ ఇయర్ దీని నుంచి 8 క్వశ్చన్స్ ఇచ్చారు ఎలక్ట్రికల్లో, ఈసీలో కూడా 6 ఎన్నో క్వశ్చన్స్ ఇచ్చారు, డిజిటల్ కూడా. ఈ 2 కలిపి మీకు ఒక 15 మార్క్స్ వస్తాయి ఈజీగా. అంటే మోర్ దాన్ 40 మార్క్స్ మీరు ఫస్ట్ ఇయర్లోనే కంప్లీట్ చేయొచ్చు. అది కూడా ఫుల్ డే కూర్చొని చదవాల్సిన పని లేదు, 2 hours ఏ డే ఇస్తే నేను స్ట్రాటజిక్గా మీకు ప్రిపరేషన్ ప్లాన్ వేసి ఇస్తాను. గాట్ ఇట్. అండ్ ఈ 2 సబ్జెక్ట్స్ గా చేయం మనం. థర్డ్ ఇయర్స్కి వాళ్ళకి ఏంటంటే 2 సబ్జెక్ట్స్ ఒకేసారి జరుగుతాయి, మీకు 1 సబ్జెక్ట్ ఎట్ ఏ టైం. ఓకేనా. ఇప్పుడు ప్రైస్ చూడండి, ప్రైస్ ఒక్కసారి స్లైడ్ రివీల్ అయిపోయిందా, ప్రైస్ మీరే గెస్ట్ చేయండి. ఒకవేళ వీడియో పాస్ చేసి సరదాగా కామెంట్ చేయాలనుకున్నా కామెంట్ చేసి చూడండి. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే లోయెస్ట్ పాసిబుల్ ప్రైస్లో నేను ప్రైస్ పెట్టాను. అది ఎలా వర్కౌట్ అవుతుంది అనేది ఫ్యూచర్లో చూద్దాం, డజంట్ మ్యాటర్ ఫర్ మీ. చూద్దాం. చూడండి, నేను చెప్పిన క్వాలిటీకి ఇక్కడ ఉన్న ప్రైస్కి మీకు సంబంధమే ఉండదు. ఇప్పుడు 50% ఆఫర్ ఇస్తున్నాం మనం. 6,000 ఉన్న కోర్స్ని 3,000కే నెక్స్ట్ లెవెల్ 50 అని పెట్టుకోండి, మీకు 1 year సబ్స్క్రిప్షన్ దొరుకుతుంది.
ఇండియాలో మీరు ఏ ప్లాట్ఫామ్ కన్నా వెళ్ళి చెక్ చేసుకోండి. యూ డోంట్ గెట్ దిస్ కైండ్ ఆఫ్ ప్రైస్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ కంటెంట్ ఎనీవేర్ ఎల్స్. ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్. మీరు చెక్ చేసుకునే ఈ డెసిషన్ తీసుకోండి. సార్ ఇంత మంచి కోర్స్ ఇప్పటి వరకు ఎవరు ఎందుకు లాంచ్ చేయలేదంటే, నేను స్టార్టింగ్ చెప్పాను కదా, ఇట్ ఈస్ నాట్ ప్రాఫిటబుల్ ఫర్ ఎనీ ఆర్గనైజేషన్. ఎందుకంటే ఆర్గనైజేషన్ లో ఒక కోర్సు ఒకరు థర్డ్ ఇయర్ లోనో ఫైనల్ ఇయర్ లోనో తీసుకుంటే 30,000 వస్తుంది. ఫస్ట్ ఇయర్ లోనే ఈ 3,000 కి కోర్స్ ఇచ్చేస్తే ఇట్ విల్ నాట్ వర్కౌట్ ఫర్ దట్. ఎందుకంటే ఆ తర్వాత థర్డ్ ఇయర్ లో స్టూడెంట్ జాయిన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎందుకంటే 10%, 70% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ నాట్ కన్సిస్టెంట్ కదా. ఆఫ్టర్ దట్ దే లూజ్ ఇంట్రెస్ట్, దే మే నాట్ కన్వర్ట్ ఇన్ టు థర్డ్ ఇయర్ అనే భయంతో ఎవరు ఈ కోర్స్ ని లాంచ్ చేయరు. అది వాళ్ళ బిజినెస్ డెంట్ అవుతుందని చెప్పి. ఇది బిజినెస్ మోడల్, ఏం తప్పు కాదు, నేను చెప్తున్నాను ఎగ్జాంపుల్. బట్ మీరు ఎందుకు లాంచ్ చేశారు సార్ అంటే, మీరు బిజినెస్ చేయట్లేదా అంటే, నేను చెప్తున్నాను కదా, ఐ బిలీవ్ ఇన్ స్కేలబిలిటీ. తక్కువ ప్రైస్ లో ఎక్కువ మంది స్టూడెంట్స్ ని క్వాలిటీగా చదివిస్తే ఇట్ విల్ బి సేమ్ యాజ్ మనం ₹1,00,000 ఫీజు పెట్టి 10 మందికి చెప్పేదేదో ₹1,000 ఫీజు పెట్టి 100 మందికి చెప్తాం. దట్స్ ఇట్. 100 మంది కాకపోతే 1000 మందికి చెప్తాం. దట్స్ ఇట్. సో దట్ ఈస్ మై అల్టిమేట్ ఎయిమ్. దట్ ఈస్ ద మై మోడల్ వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ ద క్వాలిటీ. వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ ద క్వాలిటీ. సో అందుకనే నేను ఐఎమ్ లాంచింగ్ దిస్ అండ్ ఐ హ్యావ్ ద బిలీవ్ దట్ నా దగ్గరకు వచ్చిన స్టూడెంట్ డ్రాప్ కాడు. అతని ఇంట్రెస్ట్ ని నేను సస్టైన్ చేసి ఐ విల్ టేక్ దెమ్ టు ద నెక్స్ట్ లెవెల్. ఓకే. మన మెంటార్షిప్ ప్రోగ్రామ్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు కదా. మెంటార్షిప్ లో 1-to-1 మెంటార్షిప్ లో మీరు జనరల్ గా స్టూడెంట్స్ కన్సిస్టెంట్ గా ఉండక, గోల్ ఏంటో ఐడెంటిఫై కాక, ఎక్కడి నుంచి చదవాలో తెలియక, ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్న వాళ్ళందరికీ మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంది. మీరు ఎక్కడ కోచింగ్ తీసుకున్నా సరే మెంటర్షిప్ నా దగ్గర తీసుకుని నేను ఎవ్రీ వీక్ మిమ్మల్ని గైడ్ చేసి, మిమ్మల్ని మానిటర్ చేసి, మీరు మీ గోల్ రీచ్ అయ్యారో లేదో చెక్ చేసి మిమ్మల్ని అలర్ట్ చేస్తూ, ఎవ్రీ వీక్ మనకి జూమ్ కాల్ సెషన్ ఉంటుంది, టైం టేబుల్ మీకు ఇస్తాము. ఎవ్రీథింగ్ ప్రాపర్ గా మిమ్మల్ని గైడ్ చేయడానికి ఈ మెంటర్షిప్. అంటే జస్ట్ మీరు కోచింగ్ వచ్చి మీ అంతటి మీరు చదువుకోవడం వేరు, నేను పక్క నుండి దగ్గరుండి మిమ్మల్ని నేర్పించడం వేరు. ఈ కోర్స్ అనేది ఫర్ ఎవ్రీ వన్ ఇట్ ఈస్ సూటబుల్. ఫస్ట్ ఇయర్ టు ఫైనల్ ఇయర్ 5,000 ఈస్ ద ప్రైస్ ఫర్ ఇట్ ఆఫ్టర్ 50% డిస్కౌంట్ యూజింగ్ నెక్స్ట్ లెవెల్ 50. ఈ 50% డిస్కౌంట్ అనేది 30th వరకు ఉంది. మేబీ మంత్ ఎండ్ కాబట్టి 1-2 days ఎక్స్టెండ్ చేయమంటే నేను ట్రై చేస్తాను, ఎష్యూర్ చేయట్లేదు ఇప్పుడు. మనకి కోర్స్ వచ్చి మెంటర్షిప్ కి 29th అంటే రేపే స్టార్ట్ అవుతుంది ఓరియంటేషన్ సెషన్. ఆ తర్వాత నుంచి యువర్ గైడెన్స్ విల్ స్టార్ట్. 30th నుంచి మనకి ఈ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. 30th నుంచి మ్యాథ్స్ క్లాస్ ఈవినింగ్ 6 to 8 వీ హ్యావ్ ద మ్యాథమెటిక్స్ క్లాస్ హియర్. ఇప్పుడు ఈ రెండు కలిపి తీసుకుంటే ఇది నిజంగా ఈ ప్రైస్ నేను పెట్టేప్పుడు కూడా ఇది వర్కౌట్ అవుతుందని ఆలోచించాను, బట్ పెట్టేశాను అంతే. సో చూడండి, మామూలుగా ఇది 5,000 కి 50% ఆఫ్ లో వస్తుంది. ప్లస్ ఇదెంత వస్తుంది మనకి, 3,000 కదా. దీనికి ఇంకొక జస్ట్ హార్డ్లీ 5,000 ప్లస్ 1,500 అంటే 6,499 మనం సేమ్ కోడ్ నెక్స్ట్ లెవెల్ 50 యూస్ చేసుకోండి. గేట్ స్టార్టర్ ప్యాక్ ప్లస్ మెంటర్షిప్ కాంబోస్. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నా నెంబర్ తెలుసు కదా, 9705861166. ఈ నెంబర్కి మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి. డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. ఓకే. కానీ ఫస్ట్ ఇయర్ నుంచి చదివితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వడానికి 100% ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొక విషయం చెప్తున్నాను, ఫస్ట్ ఇయర్ లో మీరు ఏం రాకెట్ సైన్స్ చదవట్లేదు. మీకు గేట్ లో మీకు ఇంజనీరింగ్ లో లేనిది చదవట్లేదు. మీకు వేస్ట్ అయ్యేది ఏమీ లేదు. 3,000 అంటే ఇయర్ కి ఎంత, మా హార్డ్లీ 250 పెర్ మంత్. 250 అంటే మనం ఒక స్విగ్గీలో ఆర్డర్ పెట్టినా, బ్రేక్ఫాస్ట్ పెట్టినా కూడా అంతకంటే ఎక్కువే అవుతాయి. ఇన్ దీస్ డేస్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ నాట్ ఎఫర్డబుల్. ఐ బిలీవ్ ఇన్ ద సిస్టమ్ ఆఫ్ ఆఫరింగ్ ఎట్ ద లోయెస్ట్ ప్రైస్ ఫర్ మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. దట్స్ ఇట్. సో మీరు ఒకవేళ ఫైనల్ ఇయర్ లో ఉండుంటే మీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కి జస్ట్ షేర్ చేయండి. ఐ విల్ బి వెరీ హ్యాపీ ఫర్ దట్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ ఇనిషియేటివ్ షేర్ చేయండి. సో దట్ ఇట్ మైట్ బి హెల్ప్ఫుల్ ఫర్ దట్. ఒకవేళ థర్డ్ ఇయర్ లో ఉండి ఇప్పటి వరకు నాకు ఫస్ట్ ఇయర్ లో ఉంటే ఈ కోర్సు హెల్ప్ అయ్యేది కదా సార్ అని అనుకుంటే కూడా మీరు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకోటి ఏంటంటే, ఇది స్టార్టర్ లా కాకుండా టెస్టర్ లా కూడా హెల్ప్ అవుతుంది. టెస్టర్ లా ఎలా అంటే, మీరు ఇయర్స్ వేస్ట్ చేసుకోకుండా అసలు గేట్ మీకు సూటబుల్ కాదో తెలుసుకోవడానికి జస్ట్ 3,000 కట్టి మీరు ఈ కోర్స్ తీసుకున్న తర్వాత మీకే అర్థమైపోతుంది మీరు గేట్ క్రాక్ చేయగలరా లేదా. క్రాక్ చేయకపోవడం ఏం లేదమ్మా, మన ఎఫర్ట్సే. మన దగ్గర నుంచి క్వాలిటీగా మన కంటెంట్ ఈజీగా నేర్పిస్తాం, కానీ మీ ఎఫర్ట్స్ సరిగ్గా ఉంటే మీరు ఖచ్చితంగా క్రాక్ చేయగలరు. ఆ ప్రాసెస్ లో మీరు ఈ ప్రాసెస్ కి మీ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవడానికి కూడా ఇది మీకు ఇయర్స్ వేస్ట్ కాకుండా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ 50% ఆఫ్ ఇన్ ఆల్ అవర్ కోర్సెస్, యూస్ ద కోడ్ నెక్స్ట్ లెవెల్ 50. మన వెబ్సైట్ తెలుసు కదా, నేను కోర్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. మన ఒక్క నిమిషం, వెబ్సైట్ వచ్చి nextlevel.akmi.net.in. సో ఈ వెబ్సైట్ లో మీరు గేట్ అండ్ ఈఎస్సి సెలెక్ట్ చేసుకుంటే మీకు మన నెక్స్ట్ లెవెల్ కి సంబంధించిన అన్ని కోర్సెస్ వస్తాయి. ఐ థింక్ నా ఇంటర్నెట్ ఏమైనా డౌన్ లో ఉందేమో, ఓపెన్ గా ఉంటాయి.
ఓపెన్ అయింది చూడండి. సో గేట్ స్టార్టర్స్ ప్యాక్ అనేది రిలీజ్ అయ్యింది. అలాగే మెంటర్షిప్ ప్లస్ స్టార్టర్ ప్యాక్ కూడా ఉంది. ఏది కావాలంటే అది మీరు 50% ఆఫర్లో తీసుకోవచ్చు. ఇట్ ఈస్ ఫర్ ఆల్ ద బ్రాంచెస్ ఆఫ్ ఈసీ, ఈఈ, సిఎస్, ఈవెన్ ఇన్స్ట్రుమెంటేషన్ స్టూడెంట్స్ కెన్ ఆల్సో టేక్ దిస్. యూజ్ ద కోడ్ నెక్స్ట్ లెవెల్ 50, మీకు 50% ఆఫర్స్. సో దట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. మీకు ఈ ఇనిషియేటివ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. దీనిదే కాదు, మన దగ్గర అన్ని కొత్త కొత్త ఇనిషియేటివ్ నేను చెప్తున్నాను కదా. బయట విఎల్ఎస్ఏ కోర్సు ₹1,00,000 ఉంటే దాన్ని నేను 10,000కో 20,000కో తీసుకురావడానికి ట్రై చేస్తాను. అన్ని కూడా నేను ఐఎమ్ డూయింగ్ సమ్ సార్ట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్. అండ్ ప్రొఫెషనల్ కోర్సెస్ మేబీ తెలుగులో ఉండకపోవచ్చు, జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ నేను ఇంగ్లీష్లో లాంచ్ చేస్తాను. కానీ ఐ విల్ ట్రై టు బ్రింగ్ సమ్ చేంజెస్ ఇన్ దిస్ పర్టికులర్ సిస్టమ్, పర్టికులర్ డొమైన్. లేటర్ మేబీ మెనీ పీపుల్ ఫాలో అస్, దే మే ఆల్సో రిలీజ్ దీస్ కైండ్ ఆఫ్ కోర్సెస్. ఇప్పుడు చూడండి, మనం తెలుగులో ఫస్ట్ స్టార్ట్ చేసాం కంటెంట్ ఇవ్వడం. రేపు పొద్దున ఇది చూసి చాలా మంది తెలుగులో స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే నేను ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. తెలుగులో చేయడానికి అందరికీ భయం, ఎవరు చూస్తారులే అని అనుకుంటారు. మన దగ్గర కంటెంట్ కి రీచ్ రాగానే ఓకే తెలుగులో చేసిన చూస్తున్నారు కదా అని మిగతా వాళ్ళు కూడా చేస్తారు. అదే విధంగా ఇప్పుడు ఇది నాది సక్సెస్ అయింది అనుకోండి, ఇది చూసి మేబీ అందరూ చేయొచ్చు. ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్. ఎందుకంటే సక్సెస్ ఫార్ములా ఎవరి దగ్గర ఉన్నా అది ఒకరు ఇంకొకరి నుంచి నేర్చుకుంటారు. అది దట్ ఈస్ నథింగ్ రాంగ్. సో వాట్ ఐ వాంట్ టు సే హియర్ ఈస్ ఐఎమ్ ఆల్వేస్ ఎక్స్పెరిమెంటింగ్ సంథింగ్. నాకున్న ఎక్స్పీరియన్స్ లో స్టూడెంట్ కి, ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కి, స్టూడెంట్ కి కాలేజ్ కి, స్టూడెంట్ కి జాబ్ కి మధ్య గ్యాప్ ని ఐడెంటిఫై చేయడం, ఆ గ్యాప్ ప్రకారం ఒక కోర్సుని తయారు చేయడం, ఆ కోర్స్ ని లోయెస్ట్ ప్రైస్ లో ఎలా ఇవ్వగలమో ఆలోచించడమే నా పని. నేను సిఎస్సి గేట్ కూడా తీసుకొచ్చే టీచర్స్ ఎవరైతే ఉన్నారో, ఫుల్ కోర్స్ మీరు ఇప్పుడే డిసైడ్ అయిపోతే తీసుకోండి, దట్ ఈస్ నథింగ్ రాంగ్. కానీ మన టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బెస్ట్ ఫ్యాకల్టీ ఇన్ ద ఇండస్ట్రీ. నేను కేవలం నాకున్న మంచి రిలేషన్ తో, నా మీద ఉన్న పాజిటివ్ ఫీడ్బ్యాక్ తో నేను అడిగిన వెంటనే మన ఇన్స్టిట్యూట్ లో చెప్పడానికి ఒప్పుకున్నాను. సో ఇన్ ఫ్యూచర్ వీ మే గ్రో వెరీ బిగ్, దెన్ వీ విల్ బికమ్ ఎ బ్రాండ్ సెపరేట్లీ, దర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. ఇండివిజువల్లీ I have established a brand definitely. Kani as an organization, next level also, I will take it to that level. Right. So that's it from my side, guys. See you all. So 30th వరకు మనకు ఆఫర్ ఉంది. సిఎస్సి బ్యాచ్ కూడా ఎల్లుండి రేపు స్టార్ట్ అవుతుంది. రేపు ఓరియంటేషన్ సెషన్, ఎల్లుండి నుంచి మనకి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. థ్యాంక్ యూ. ఈ వీడియో 1 minute. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో నేను మన వెబ్సైట్ లింక్ ఇస్తాను. కోర్స్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీరు అక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను.